హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై హిట్స్ అండ్ ఫ్లాప్స్ యూట్యూబ్ ఛానల్. రాత్రి 1 గంటకి గేమ్ చేంజర్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకు అంతగా నచ్చలేదు భయ్య. దానికి గల కారణం రొటీన్ స్టోరీ. అంతకుమించి ఎమోషనల్గా మనం ఎక్కడ కూడా టచ్ చేసేలాగా ఏ సన్నివేశాలు అనిపించవు. ఎంతసేపు కూడా విలను హీరో ముందు ఓడిపోవడమే, హీరో ప్రతి ఫ్రేమ్లో గెలిచేయడమే. ఇది రొటీన్గానే ఉంది. శంకర్ సినిమాలా లేదు. శంకర్ ఆయన చరిష్మా కోల్పోయాడా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో పాటల్లో జనాలను పెట్టేసి గ్రాఫిక్స్లు పెట్టేసి అలాంటి చోట్ల తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా అంత ఆకట్టుకునే విధంగా శంకర్ డైరెక్షన్ అనిపించదు. ఇకపోతే సినిమాలో పాటలు కూడా అంతగా ఆకట్టుకోలేదు. తండ్రి తాలూకా ఎపిసోడ్ కానీ కొడుకు తాలూకా ఎపిసోడ్ కానీ రెండు కలిసికట్టుగా ఉన్నట్టు అనిపిస్తుంది. డిఫరెంట్గా అనిపిస్తాయి రెండును. ఎమోషనల్గా ఎక్కడ కూడా అవి టచ్ అయినట్టుగా అనిపించదు. చాలా చెప్పాలని చూశాడు, బట్ ఎక్కడ కూడా మనకి అది అంత కనెక్ట్ అయినట్టుగా ఫీల్ అవ్వము. మొత్తం మీద ఈ సినిమా సంక్రాంతి బరిలో అంత పెద్ద హిట్ అయిన సినిమా అయితే అనుకోక్కర్లేదు. సినిమాని ఫ్యామిలీతో ఒకసారి జస్ట్ అలా వాచ్ చేయొచ్చు. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అనిపించదు, బట్ హ్యాపీ కూడా అనిపించదు.